హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే ఇది చాలామంది నన్ను అడిగే ఒక పర్సనల్ రీడింగ్ టాపిక్ అనమాట. అంటే ఏంటంటే నా వ్యక్తి లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా, అంటే థర్డ్ పార్టీ ఉన్నారా అన్నట్టుగా చాలామందికి డౌట్ అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళందరి కోసం నేను రీడింగ్ చేస్తున్నాను. ప్లస్ అది కాకుండా ఒకవేళ ఉంటే వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారా, లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? సో ఇది ఈ రెండు క్వశ్చన్స్ మనం ఈరోజు అడుగుదాము. దానికి ఏం ఆన్సర్ వస్తుంది అనేది చూద్దాము. సో పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మీరు ఈ రీడింగ్ అనేది అంటే అర్థం చేసుకోండి, ఓకేనా? అంతేగాని మాకు నెగిటివ్గా వచ్చింది అనగానే సాడ్గా ఫీల్ అయిపోవటము, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అవంతా చేయకుండా ఏది వచ్చినా మనకి యూనివర్స్ అంటే డిసైడ్ చేసింది మన డెస్టినీ ఇదే అన్నట్టుగా మీరు భావించాలి, ఓకే? సో ఏది వచ్చినా సరే రీడింగ్లో మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి, సరేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. మళ్ళా ముందుగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకొకటి ఏంటంటే నేను నా బ్యాచ్ 3 టారో రీడింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను February 15th నుంచి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. పిన్డ్ కామెంట్లో నా డీటెయిల్స్ అనేది ఇచ్చాను. నా వాట్సాప్ నంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీరు నా కోర్సులో జాయిన్ అయ్యి మీరు కూడా ఒక టారో రీడర్గా స్థిరపడచ్చు అనమాట. మీరు చూస్తున్నారు నా స్టూడెంట్స్ ఎలా ఎదుగుతున్నారు. సో వాళ్ళు వాళ్ళ ఓన్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు గ్రో అవుతున్నారు. సో మీరు కూడా అలాగా ఇది ఒక ప్రొఫెషన్ లాగా ఎంచుకొని ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక మీ అందరికీ ఇది ఒక మంచి అవకాశము. నేను ఒక సర్టిఫైడ్ టారో రీడర్ని. ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ఒక ఎగ్జామ్ రాసి దానిలో పాస్ అయ్యి నేను ఒక సర్టిఫైడ్ టారో రీడర్ అనమాట. జర్మనీలో నేను నేర్చుకున్నాను. ఫస్ట్ నేర్చుకునింది టారో రీడింగ్ అనేది, ఓకే? సో ఇది నా అనౌన్స్మెంట్. సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సండే నైట్ యాజ్ యూజువల్ నేను లైవ్ సెషన్కి వస్తాను. మెంబర్స్కి సపరేటు, జనరల్ లైవ్ సెషన్ అనేది సపరేటు. 8 to 8:30 మెంబర్స్కి, 8:30 to 9:30 జనరల్ సబ్స్క్రైబర్స్కి, ఓకేనా? సరే లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో మనకి ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి. A to H మీ పర్సన్ యొక్క నేమ్ A నుంచి H వరకు ఉంటే పైల్ నెంబర్ 1. మీ పర్సన్ యొక్క నేమ్ ఇనిషియల్ I నుంచి Q వరకు ఉంటే పైల్ నెంబర్ 2. మీ పర్సన్ యొక్క పేరు ఇనిషియల్ R నుంచి Z వరకు ఉంటే పైల్ నెంబర్ 3, ఓకే? క్విక్గా చూస్ చేసుకోండి. నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ వ్యక్తి పేరుని తలుచుకోండి, వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. మీకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, ఎనర్జీ అనేది చూద్దాం. మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది, మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ, ఓకే? సో మీ ఎనర్జీ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉందండి. మీరు ఏంటంటే ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు, ఒక న్యాయం అనేది కోరుకుంటున్నారు, భగవంతుని ప్రార్థిస్తున్నారు, యూనివర్స్ని, ఏంజల్స్ని అడుగుతున్నారు. నా జీవితానికి ఒక న్యాయం చేయండి, నా పర్సన్తో నన్ను కలపండి. అది ఒకవేళ అది కోర్టు ద్వారా అయితేనూ కూడా కానీ, లీగల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ సెట్ అయిపోయి మీరు మళ్ళీ కలవాలి అన్నట్టుగా మీరు ప్రార్థిస్తున్నారు. ఒక ఇద్దరి మధ్యలో ఒక ఏమంటారు అండర్స్టాండింగ్ అనేది, ఒక మంచి సమస్యలకు సమాధానం దొరకాలి అనేది మీరు ప్రార్థిస్తున్నారనమాట. మీ వ్యక్తి పట్ల చూస్తే కనుక వాళ్ళు చాలా ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూసే విధానం అనేది మారింది, వాళ్ళు చూసే దృష్టికోణం అనేది మారింది. మీరు మిమ్మల్ని ఇంతవరకు ఒక విధంగా చూస్తూ ఉండొచ్చు, ఇప్పుడు వాళ్ళ మీ పైన అభిప్రాయం ఏదైతే ఉందో అది మారింది. సో దానివల్ల వాళ్ళు ముందుకు అడుగు వేయలేకపోతున్నారు, అంటే ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏంటి రీజన్ ఏంటి, ఈ పర్సన్ నా లైఫ్లో ఎందుకు వచ్చారు అన్నట్టుగా వాళ్ళు ఆగి ఆలోచిస్తున్నారు. ఒక స్టక్ ఎనర్జీ, ఒక స్టాప్ ఎనర్జీ అనమాట, ఓకే? అది మీ వ్యక్తి యొక్క ఎనర్జీ. ఇప్పుడు చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ కాకుండా
వాళ్ళ వ్యక్తి లైఫ్లో ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? రొమాంటిక్ థర్డ్ పార్టీ మా వ్యూవర్ కాకుండా వాళ్ళ వ్యక్తి లైఫ్లో ఎవరైనా ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా? స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. కార్డ్సే రావట్లేదు, చెప్పాలనుకోవట్లేదు వాళ్ళు. ద ఎంప్రెస్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, ద లవర్స్, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 5 ఆఫ్ కప్స్. ఓకే, సో ఖచ్చితంగా మీరు కాకుండా వాళ్ళకి వేరే ఆప్షన్ అయితే ఉందండి. ఎందుకంటే మనకి ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చింది. కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళిద్దరి మధ్యలో ఒక సపరేషన్ అనేది జరగచ్చు. లేదంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళకి పాస్ట్లో ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళు చాలా సాడ్గా, ఒక రిగ్రెట్గా, ఒక కోల్పోయిన ఒక బాధ ఇవన్నీ చూస్తున్నాను అనమాట. సో వాళ్ళు చాలా సాడ్గా ఉన్నారు. ఏదో తలుచుకొని, పాస్ట్ని తలుచుకొని వాళ్ళు బాధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. కాకపోతే వాళ్ళ లైఫ్లో ఉండేవారు. ఓకేనా, ఈ రెండిట్లో ఏదైనా మీకు వర్తించవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రస్తుతానికి హ్యాపీగా లేరు, సాడ్గా ఉన్నారు. సో ఈ వ్యక్తి ఏంటంటే కొంతమందికి ఏంటంటే వీళ్ళ వైఫ్ కూడా అయి ఉండొచ్చండి. వైఫ్ కానీ హస్బెండ్ కానీ పార్ట్నర్, అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. వాళ్ళకి ఆల్రెడీ మ్యారీడ్, అంటే మీరు చూస్తున్న వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి ఒక స్టాకింగ్ ఎనర్జీ అనేది కనబడుతుంది. వాళ్ళని స్టాక్ చేయటము, అంటే ఇద్దరికి మాటలు లేనట్టుగా అనిపిస్తుంది. ఇద్దరు సపరేషన్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కాకపోతే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక డివైన్ కనెక్షను, మేమిద్దరము కలవాలని రాసి పెట్టుంది. దేవుడు మమ్మల్ని ఇద్దరిని కలిపాడు. ఏంజల్స్ మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు, మా కనెక్షన్ని బ్లెస్ చేస్తున్నారు. ఇది ఒక డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఒక సోల్మేట్స్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక మనస్పర్ధలు రావటం కానీ, ఏదైనా గొడవలు ఇంకేదైనా వచ్చి వాళ్ళిద్దరూ విడిపోవడం అనేది జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరూ కలిసి లేరు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే చాలా తీవ్రంగా ఆ వ్యక్తిని స్టాక్ చేయటము, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయటము, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. సో ఒక వెరీ స్ట్రాంగ్ కమిటెడ్ రిలేషన్షిప్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో వాళ్ళిద్దరిది ఇది ఇప్పటి బంధం అని చెప్పను, ఒక మేబీ 3 to 5 years ఒక రిలేషన్షిప్ అని చెప్పచ్చు, 6 years కూడా. సో వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా బాగా ఉండేవారు. కానీ ఎందువల్లనో వాళ్ళకి మధ్యలో ఒక ప్రాబ్లం అనేది వచ్చి వాళ్ళిద్దరు ఇప్పుడు విడిపోయారు. మీ వ్యక్తి కూడా ప్రస్తుతానికి ఈ వ్యక్తి కూడా చాలా ఈగో, ప్రైడ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏంటంటే రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ దూరం నుంచి ఆ వ్యక్తిని స్టాక్ చేయడము, అబ్జర్వ్ చేయడము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఎవరైనా ఉన్నారా అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఉన్నారు, ఎస్ అనేసి వచ్చింది. సో ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఓకే, సో నా పైల్ నెంబర్ 1 వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళు నా వ్యూవర్ని చూస్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి యొక్క లైఫ్లో జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో సో దాని ద్వారా వాళ్ళు నా వ్యూవర్ని చూస్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? 6 of Wands, 7 of Swords, King of Cups, bottom of the deck, the Empress. ఓకే, 2 సార్లు వచ్చింది ఎంప్రెస్. ఐ హోప్ నా కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మీతో ఉన్న సంబంధం ఏదైతే ఉందో వాళ్ళకి అది చాలా స్టేబుల్ రిలేషన్షిప్గా అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే మీతో ఒక చైల్డ్ కూడా ఉండొచ్చు, మీతోనే ఒక వివాహ బంధం అనేది ఉండొచ్చు. మీరు కాకుండా వేరే పర్సన్తో ఉండేది ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అయి ఉండొచ్చు. సో ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకొని మీతో ఒక ముందుకి వెళ్ళాలి అనేది కోరుకుంటున్నారు. ప్లస్ ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే కనుక మీతో ఒక స్టేబుల్ కమిట్మెంట్, ఒక ఎంగేజ్మెంట్ ఇలాంటివన్నీ కోరుకుంటున్నారు.
పబ్లిక్గా వాళ్ళు ఈ కనెక్షన్ని అనౌన్స్ చేయాలి, పబ్లిక్గా అందరికీ తెలియచేయాలి అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాకపోతే మీ వ్యక్తి ఒక విధంగా ఒక చిన్న ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ, ఒక ప్లేయర్ టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది కనబడుతుంది. ఒకవేళ మిమ్మల్ని చూస్ చేసుకున్నా సరే వాళ్ళు ఇంకా రకరకాలుగా వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేయటం కానీ ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు తను ఏం ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మీకు చాలా మట్టుకు చెప్పరు, దాచిపెట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఓపెన్గా మీకు ఎక్స్ప్రెస్ చేయరనమాట. సో అక్కడ మనకేంటంటే ఒక ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ, ఒక యంగ్ ఎనర్జీ అనేది కనబడుతుంది. మేబీ కొంతమందికి మీకన్నా ఈ వ్యక్తి చిన్న వయసు వారు అయి ఉండొచ్చు, మెచ్యూరిటీ లెవెల్లో కూడా చిన్నవారు అయి ఉండొచ్చు. కాకపోతే వీళ్ళైతే మిమ్మల్నే చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక లైఫ్ పార్ట్నర్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఒక నర్చరింగ్, కేరింగ్. సో ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర వెళ్ళడం అనేది ఒక టెంప్టేషను, ఒక పొరపాటు, ఒక తప్పు అన్నట్టుగా వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ప్లస్ 10 మంది 10 రకాలుగా మాట్లాడుకోవడం అనేది కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది, అవమానంగా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఈ బంధంలోనే కొనసాగుదాము, ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మీతో మ్యారేజ్, ఎంగేజ్మెంట్ ఇవన్నీ చేసుకుందాము, ముందుకు వెళదాము, మీతో ఆ బంధం ఏదైతే ఉందో ఇంకా బలపరుచుకుందాము, స్ట్రాంగ్గా చేద్దాము అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు అయితే మారుతున్నాయి. నేను చెప్పాను కదా, దృష్టికోణం అనేది మారుతుంది ఆ వ్యక్తి ఎనర్జీ పట్ల అని చెప్పాను కదా, ఎనర్జీలో. సో అదే మారుతుందన్నమాట. ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ ఎప్పుడైతే దూరం అయిందో సో వాళ్ళకి మీ విలువ అనేది తెలిసి వచ్చింది. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని ఇప్పుడు ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు. ఇంతవరకు ఏంటి, ఆ వ్యక్తిని ఒక ఎంప్రెస్ లాగా చూసి సో వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇచ్చి అసలు మిమ్మల్ని లెక్క చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరే ఒక ఎంప్రెస్, అసలు మీతోనే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది అనే ఒక రియలైజేషన్ అనేది వచ్చింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటే కనుక ఒక డైరెక్ట్గా ఎంగేజ్మెంట్, ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ పైల్ నెంబర్ 1. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. హలో పైల్ నెంబర్ 2. ఒకవేళ మీ వ్యక్తి పేరు కనుక ఐ నుంచి క్యూ వరకు ఉంటే ఫస్ట్ లెటర్, ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ 2 చూద్దాము. సో మీ వ్యక్తి లైఫ్లో అసలు థర్డ్ పార్టీ ఉందా అని చూసే ముందు మీ యొక్క ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ పట్ల, వాళ్ళ యొక్క ఎనర్జీ ఎలా ఉంది మీ పట్ల. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ ఎనర్జీ అండ్ మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మాకు తెలియజేయండి. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ వ్యూవర్ యొక్క ఎనర్జీ. ఇద్దరు ఎనర్జీస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. ఎందుకంటే మీరు వీళ్ళతో ఒక ఫ్రెష్ స్టార్ట్, న్యూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక రిస్క్ తీసుకొనైనా ఈ పర్సన్తో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనేది మీరు నిర్ణయించుకున్నారు. అండ్ ఒక ఫ్రమ్ ద స్క్రాచ్, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఏం జరిగితే జరిగింది, మనం మర్చిపోయి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేద్దాము, ముందుకు వెళ్దాము, ఒక ట్రావెల్ చేసి మనం ఒకరితో ఒకరు ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాము, హ్యాపీగా ఉందాము. ఈ విధంగా మిస్అండర్స్టాండింగ్స్, నో కమ్యూనికేషన్ ఇవంతా వద్దు అన్నట్టుగా మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు. ఒక కాంప్రమైజ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే సో వాళ్ళు జరిగింది జరుగుతుందిలే అన్నట్టుగా వాళ్ళు ఒక డివైన్కి అనేది సరెండర్ చేసేసారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మీరు స్టార్టింగ్లో ఉన్నారు, వాళ్ళు ఎండింగ్లో ఉన్నారు. అంటే ఏంటంటే 0 ఉంది, 10 ఉంది. అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా అంతా చూసేసి జీవితంలో ఇంకా ఏమనుకున్నారంటే ఏది జరిగితే అది జరుగుతుంది, యూనివర్స్ ఎలా డిసైడ్ చేస్తే అలా జరుగుతుంది, ఏదైనా జరగాలంటే కూడా మన చేతిలో లేదు, డివైన్ టైమింగ్లోనే జరుగుతుంది అన్నట్టుగా మొత్తము యూనివర్స్కి వాళ్ళు సరెండర్ చేసేసారు. ప్రస్తుతానికి వాళ్ళు యాక్షన్ తీసుకునే పరిస్థితిలో లేరు. ఇటుపక్క మీరు చూస్తుంటే కనుక మీరు రిస్క్ తీసుకొని, యాక్షన్ తీసుకొని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్దాము, వాళ్ళతో మళ్ళీ ఒక ఫ్రెష్ బిగినింగ్, న్యూ బిగినింగ్ చేద్దాము అన్నట్టుగా మీ ఆలోచనలు అయితే ఉన్నాయి. ఓకే, సో చూద్దాము. మీ వ్యక్తి యొక్క లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? రొమాంటిక్ థర్డ్ పార్టీ, మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి.
స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. Six of Cups, Four of Cups, Six of Pentacles and the Devil. ఎస్ అంటే ఉన్నారండి, కానీ అది అవతల వ్యక్తికి తెలుసా లేదా అనేది కొంచెం ఇక్కడ డౌట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఆ థర్డ్ పార్టీ గురించి చాలా అబ్సెస్డ్ ఎనర్జీలో థింక్ చేస్తున్నారు, వాళ్ళ గురించి సెక్షువల్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళని పదే పదే తలుచుకుంటున్నారు, నిద్ర అనేది లేకుండా రాత్రులు నిద్రపోకుండా మరి వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారు, చాలా ఏమి అడిక్షన్స్కి ఒక బానిస అయ్యారని చెప్పచ్చు. సో ఎవరు ఆ థర్డ్ పార్టీ? ఆ థర్డ్ పార్టీ వాళ్ళ చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు, ఒక సోల్మేట్గా వాళ్ళు భావిస్తున్నారు. ఇది 6 అనేది మనకు కనబడతా ఉంది, మధ్యలో 4 అంటే మిర్రరింగ్ ఎనర్జీ అనేది కనబడతా ఉంది. సో వీళ్ళిద్దరూ కూడా ఇది మ్యూచువల్గా ఒకరంటే ఒకరు మంచి ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే కనుక వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు, చాలా కాలంగా ఫ్రెండ్స్, ఎన్నో ఇయర్స్గా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. సో మేబీ కలిసి పనిచేస్తూ ఉండొచ్చు, లేదంటే ఒక బిజినెస్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదంటే కూడా వీళ్ళు ఒక క్లాస్మేట్, కాలేజ్ మేట్, స్కూల్ మేట్, చిన్నప్పుడు ఇద్దరు కలిసి పెరగటము, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అలాంటి వ్యక్తితో వీళ్ళకి ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ అనమాట. కానీ అవతల వ్యక్తికి తెలీదు ఈ వ్యక్తి ఆ వ్యక్తిని ఇలాగా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, ఒక రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు, సెక్షువల్గా ఫీల్ అవుతున్నారని అవతల వ్యక్తికి తెలీదు. సో ఈ వ్యక్తి ఆ థర్డ్ పార్టీని మిస్ అవ్వటము, ఒంటరిగా కూర్చొని ఆలోచించటము, మీరు ఒక పక్క వాళ్ళకి మీ ప్రేమను ఇస్తుంటే కూడా వాళ్ళు తీసుకోకుండా ఆ వ్యక్తి గురించి ఆలోచించడము, వాళ్ళతో జరిగిన సంఘటనలు అవన్నీ గుర్తు తెచ్చుకోవటము, ప్లస్ మిమ్మల్ని నమ్మకపోవటము వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల, ఇలాంటివి జరుగుతున్నాయి. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే వీళ్ళ మనసులో ఉన్నారు కానండి, థర్డ్ పార్టీ లైఫ్లో అయితే లేరు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళ మనసులో ఊహించేసుకొని వన్ సైడ్ లవ్ అంటారో చూసారా, ఆ విధంగా నాకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే మనం ఇది క్లియర్గా థర్డ్ పార్టీ ఉంది అని చెప్పలేము, కానీ ఆ థర్డ్ పార్టీ వీళ్ళ మనసులో ఉంది, వాళ్ళ వల్ల మిమ్మల్ని అనేది ఇగ్నోర్ చేస్తున్నారు, మిమ్మల్ని ఏమంటారు రిజెక్ట్ చేస్తుంటారు. సో మీతో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చెప్పకుండా మీకు దూరం అయ్యారు. ఓకే సార్, చూద్దాము. సో ఇప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీతో తన మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పి వాళ్ళతో ఉంటారా, లేదంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటారా? థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా, మిమ్మల్ని చూస్ చేసుకుంటారా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ద హ్యాంగ్డ్ మ్యాన్, 2 of Wands, 2 of Pentacles అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ వాండ్స్. సో వాళ్ళైతే ఒక స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారండి. వాళ్ళు ముందుకు వస్తారు, కానీ ఆల్వేస్ లైఫ్లో ఇద్దరు అనేది ఉంటారండి, ఇద్దరిని జగుల్ చేస్తారు. సో మీరేంటంటే అవతల వాళ్ళకి మీరు కావాలి, అవతల వ్యక్తి కూడా కావాలి, ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు ఏంటంటే ముందుకు రావాలి, ఎందుకంటే మీ పట్ల కూడా వాళ్ళకి చాలా ప్యాషనేట్ ఎనర్జీస్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు వాళ్ళని ప్రపోజ్ చేసి ఉండొచ్చు, మీ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేది వాళ్ళకి తెలుసు. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్లో కూడా ముందుకు వెళ్ళాలి, ఒక సక్సెస్ సాధించాలి అనేది అయితే వాళ్ళకి మనసులో ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే వాళ్ళు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే ఏంటంటే అవతల ఆ థర్డ్ పార్టీని కూడా మేనేజ్ చేస్తూ మనసులో మిమ్మల్ని కూడా మర్చిపోలేక, సో 2 విధాలుగా వాళ్ళైతే ఒక స్టక్ ఎనర్జీ ఉన్నారు. ఏది నిర్ణయించుకోవాలి అని ఆలోచించడం కోసం టైం కావాలని చెప్పేసి ప్రస్తుతానికి ఒక పాజ్ అనేది తీసుకున్నారు. సో ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరైతే నాకు కరెక్టు అన్నట్టుగా వాళ్ళైతే ఒక స్టక్ ఎనర్జీలో నాకు ఇక్కడ కనబడుతున్నారు. కానీ ఒక ప్లానింగ్ అనేది అయితే జరుగుతుంది, మిమ్మల్నే చూస్ చేసుకుందామని వాళ్ళ మనసులో ఉంది. ఇక్కడ చూస్తే 2 వాండ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు మిమ్మల్ని ఒక వాండ్ని అయితే పట్టుకొని ఉన్నారు. సో ఇది మేబీ మోస్ట్ ప్రాబబిల్లీ మీకు ఏమైనా ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయి ఉండొచ్చు, లేదంటే
మీకు చిన్ననాటి స్నేహితులు అయి ఉండొచ్చు, కాలేజ్ మేట్, క్లాస్మేట్ అలా కూడా అయి ఉండొచ్చు. సో వీళ్ళేంటంటే ఈ డిస్టెన్స్ అనేది తగ్గిద్దాము, ట్రావెల్ చేసి మీ దగ్గరికి వద్దాము తను అనేసి ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళ మనసులోని, వాళ్ళ లైఫ్లోని ఒక బ్యాలెన్స్ అనేది లేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి మంత్లో మీరు వాళ్ళ నుంచి ఏదైనా ఒక కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫిబ్రవరి టు జూన్ మంత్ కూడా మీకు చాలా ప్రామినెంట్ అయి ఉండొచ్చు. జూన్ మంత్లో మేబీ వాళ్ళు ఏమైనా ట్రావెల్ చేసి మీ దగ్గరికి డైరెక్ట్గా రావచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరితోనూ జగుల్ చేస్తారు. థర్డ్ పార్టీని, మిమ్మల్ని ఎవరిని వదలకుండా ఇద్దరితోని కూడా జగుల్ చేద్దామనేసి వాళ్ళ ఆలోచన. దానికి ప్రాపర్గా ప్లానింగ్ అనేది చేస్తున్నారు. మిమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేసి ఇంకా అవతల పర్సన్ కూడా తన మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పి సో ఇద్దరిని కలిపి జగుల్ చేద్దామా అన్నట్టుగా వాళ్ళ ఆలోచన అయితే ఉంది. సరే చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఎలాగ మారబోతుంది అనేది ఇంకా ఫ్యూచర్ రీడింగ్స్లో చూద్దాం. ఓకే, సో ఇప్పటికైతే ఇంతే. మీకు నచ్చిందా రీడింగ్, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఎవరైతే ఈ పైల్ 3 చూస్ చేసుకున్నారో, ఒకవేళ మీ పర్సన్ యొక్క పేరు ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ 3 చూద్దాము. అసలు మీ వ్యక్తి ఎనర్జీ ఎలా ఉంది, మీ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ఒకరి పట్ల ఒకరికి, అలాగే మిగతా క్వశ్చన్స్ కూడా అడుగుదాం. నేను షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ని తలుచుకోండి, వాళ్ళ పేరుని ఊహించుకోండి. ఓకేనా, వాళ్ళ పేరుని చెప్పుకోండి. మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. ఓకే, సో మీ ఎనర్జీ ఎలా ఉందంటే మీ ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే మీరు వీళ్ళతో ఒక కంప్లీషన్ అనేది కోరుకుంటున్నారు. అంటే ఏంటంటే అల్టిమేట్గా మీరిద్దరూ కలవాలి. ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఒక నో కాంటాక్ట్ ఉందో, లేదంటే ఇద్దరికి సపరేషన్ ఉందో, అపోహలు, అనుమానాలు ఉన్నాయో, సో దాని నుంచి బయటపడి ఒక కంప్లీషన్ అనేది కోరుకుంటున్నారు. ఈ వ్యక్తితో కలవాలి అనేది కోరుకుంటున్నారు. సో ఈ వ్యక్తి పరంగా చూస్తే కనుక వీళ్ళు ఒక కమిట్మెంట్, స్టెబిలిటీ అనేది కోరుకుంటున్నారు. మేబీ ఆల్రెడీ ఒకవేళ ఈ వ్యక్తి మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చండి. మేబీ ఒక లెక్చరరు, టీచరు, లేదంటే సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి కావచ్చు. దాని గురించి వాళ్ళు భయపడుతున్నారనమాట. మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. ఒక ట్రెడిషనల్ పద్ధతులు ఫాలో అవుదాము, ఒక ట్రెడిషన్ ఫాలో అవుదాము అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచిస్తున్నారు. మీ కమిట్మెంట్ ఇద్దామా వద్దా, ఎందుకంటే వాళ్ళకు ఉండే ఏమంటారు బంధాలు అయి ఉండొచ్చు, లేదంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ ఆలోచించుకొని ఇది ఒకవేళ ఏమైనా డబ్బు పరంగా కూడా వాళ్ళకి ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందా, సో ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి కూడా పాజిటివ్గానే ఉన్నాయి. మీకు ఏదైనా కమిట్మెంట్ ఇద్దామనే వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా జాబ్ కానీ, లేదంటే ధనపరంగా సహాయం చేద్దాము, జాబ్ ఇద్దాము, లేదంటే బిజినెస్ ఆఫర్ ఇద్దాము. సో ఇలాగ వీళ్ళకి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. సో చూద్దాం అసలు వీళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్ యొక్క వ్యక్తి లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారా, రొమాంటిక్ థర్డ్ పార్టీ. క్వీన్ ఆఫ్ కప్స్, ద మెజిషియన్, ద హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ 6 ఆఫ్ కప్స్ ఉన్నారండి ఖచ్చితంగా. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి లైఫ్ పార్ట్నరే అయి ఉండొచ్చు. వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఒక లవ్ మ్యారేజ్ కూడా అయి ఉండొచ్చు. చిన్నప్పుడు వాళ్ళ కాలేజ్ మేట్, క్లాస్మేట్స్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకొని కూడా ఉండొచ్చు కొంతమందికి. సో ఇది చాలా కాలంగా ఉండే ఒక సంబంధం అనమాట. ఇది ఏమీ రీసెంట్గా ఉండే సంబంధం కాదు, చాలా ఏళ్ళుగా ఉండే ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అనమాట ఈ సంబంధం. సో వీళ్ళేంటంటే ప్రస్తుతానికి తన లైఫ్లో ఒక ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే ఒక స్టాగ్నెంట్ ఎనర్జీ, డైలీ రొటీన్, బోరింగ్. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇంతేనా లైఫ్ అంటే, లైఫ్లో ఒక ఎక్సైట్మెంట్ లేదు, ఏమీ లేదు అన్నట్టుగా. సో వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ లైఫ్లో ఒక ఎక్సైట్మెంట్ అనేది లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఒక థ్రిల్ అనేది లేదు, ఒక కిక్ అనేది లేదు. సో దానివల్ల వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి అర్థం కావటం లేదనమాట. అంటే మిమ్మల్ని చూసే ఒక దృష్టికోణం అనేది మారింది.
ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే నేను ఎలాగైనా సరే ఈ పర్సన్తో ఉండొచ్చు అన్నట్టుగా అనుకున్నారు. కానీ మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కొంచెం సీరియస్గా మారుతుంది కాబట్టి, ప్లస్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కూడా వాళ్ళ లైఫ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికి ఒక పాజ్ తీసుకున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఒకవేళ మీతో మాట్లాడకపోతే కూడా దానికి రీజన్ ఇదే అనమాట. సో వాళ్ళు ఆలోచిస్తున్నారు అసలు నేను ఏం చెయ్యాలి ఈ పరిస్థితిలో, ఎలాగ నేను ముందుకు వెళ్ళాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి, ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి ఒక పెద్ద సమస్యగా మారింది. ఒక ఆలోచన అయితే వాళ్ళ ముందు అయితే ఉంది. కాకపోతే వాళ్ళు ఈ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అది చాలా ఇయర్స్గా ఒక కమిటెడ్ రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్. సో దాన్ని అంత తొందరగా తెంచుకునే అవకాశం అయితే లేదు. సో దానివల్ల వాళ్ళు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఆలోచిస్తున్నారు ఏం చేయాలి అనేది ఒక కాంటెంప్లేట్ చేస్తున్నారు, ఒక పాజ్ తీసుకొని ఆలోచిస్తున్నారు. చూద్దాము అసలు ఇన్ ఫ్యూచర్ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా. యాక్చువల్గా మీరే ఈ వ్యక్తికి థర్డ్ పార్టీ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ లాగా నాకు కనిపిస్తున్నారు. ఎంతమందికి రెజనేట్ అయింది కామెంట్ చేయండి. సో చూద్దాము వాళ్ళు థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా మిమ్మల్ని చూస్ చేసుకుంటారా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ద మెజిషియన్ 2 సార్లు వచ్చిందండి, ద చారియట్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ పెంటికల్స్. సో వాళ్ళు మధ్యస్థంగా ఎంచుకుంటారండి. ముగ్గురు కలిసి ఉండాలి, ఒక టీం వర్క్ లాగా ఒక కొలాబరేషన్ చేయాలి, ముగ్గురు కలిసి ఉండాలి, ఒక బిజినెస్ పార్ట్నర్లు అవ్వాలి, మీరు కావాలి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కూడా కావాలి. దానికని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఈ కనెక్షన్ ఎందుకు ఇంత కష్టంగా మారింది అంటే మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, ఏజ్, హైట్, లాంగ్వేజ్, ఏదైనా కలరు ఏదైనా కావచ్చు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇది వాళ్ళకి ఒక పెద్ద ఛాలెంజ్ లాగా మారిపోయింది. కానీ మీరిచ్చే ఒక ప్రేమ కానీ మీరిచ్చే ఒక హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. అంటే మీరు వాళ్ళకి ఒక ప్యూర్ లవ్, ఒక ట్రూ లవ్, వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది ఇచ్చారనమాట. తను ఇంపార్టెంట్ అనే ఒక ఫీలింగ్ని అయితే మీరు క్రియేట్ చేశారు. దానిని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ప్లస్ మీ కాన్ఫిడెన్స్, మీ ఒక అందము, మీ ఒకవేళ ఇద్దరు కలిసి ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుంటే మీరు పనిచేసే విధానము, అంటే డేరింగ్గా, డాషింగ్గా ముందుకు వెళ్ళి డెసిషన్స్ తీసుకోవటం కానీ, అందరినీ అథారిటేటివ్గా ఉండటం కానీ, లేదంటే మీరు ఒక మంచి పదవిలో ఉండటం కానీ, కాన్ఫిడెంట్గా ఉండటం కానీ. సో వాళ్ళన్నీ చూసి చాలా అట్రాక్ట్ అయిపోయారనమాట మీకు. సో ఈవెన్ దో వాళ్ళు మ్యారీడ్ అయితేనే కూడా వాళ్ళు మీరు కావాలి అనుకుంటున్నారు, ఇద్దరిని కలిపి మేనేజ్ చేద్దాము అనుకుంటున్నారు, ఒక టీం వర్క్ లాగా ఉందాము, ముగ్గురం కలిసి ఉందాము అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ మీరు కావాలి, వాళ్ళు కావాలి. సో దానివల్ల మిమ్మల్ని అయితే మీరంటే విపరీతమైన అట్రాక్షన్, ప్యాషన్ ఉంది, మిమ్మల్ని కలవాలి, మీతో ఫిజికల్గా ఉండాలి అనే ఒక కోరికలు కూడా వాళ్ళకైతే ఉన్నాయి. దాంతో వేగంగా మీ దగ్గరికి రావాలి, యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే చూస్తున్నారు. కానీ అది మీకు యాక్సెప్టబుల్లా కాదా, అది మీకు ఇష్టమా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. కానీ నాకు కనిపించేది అయితే ఇదనమాట. ఓకే, సో ఇది మీ యొక్క షార్ట్ రీడింగ్ పైల్ నెంబర్ 3. మీకు నచ్చిందా, రెజనేట్ అయిందా, అయినట్టయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సరే రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.